2 మ్యూజియంలో ఒక 3 ఉన్నాయి. వాళ్ళు అదే ఉన్నవో ఏంటో నాకైతే రాదు. చదువుకున్న వాళ్ళకైతే తెలుస్తుంది ఇవన్నీ. ఇది సెంటర్ చేయలేదు. 8, 10 ఉన్నాయి. దగ్గరకు వస్తే దూరం నుంచి కొంచెం బాగా కనిపిస్తుంది. దగ్గరికి వచ్చాను కొన్నాను. జైలు రూములు అమ్మ బాగా ఓపెన్ చేసి ఉంది ఒకటి. జైలు రూము గోడలు అయితే ఇంకా స్ట్రాంగ్గా ఉన్నాయి. పర్వాలేదు, పెద్ద రూమే కానీ అంతమంది ఉంచేవారో తెలియదు మనకి. ఏదో కొన్ని మార్పులు చేర్పులు చేసి ఉంటారేమో. ఇది ఫుడ్ ఇచ్చేవారేమో. ఇది ఇలా చాలా ఉన్నాయి లోపల. ఎవరు వెళ్ళగలరు ఇవన్నీ? ఇదేది వీర సవార్కర్. ఇక్కడ ఫైటింగ్ చేసే ఆయన. ఏంటిది? ఏంటండి ఇది? అక్కడ ఒకటి ఉంది కదా. ఓకే. బయట ఒకటి ఉంది, ఈ లోపల ఇంకోటి ఉంది. ఏంటంటే 1, 2, 3, 4, 5, 7 సెంటర్లో ఉండి చుట్టూ 7 లైన్లు. ఇవంతా జైలు. మీరు ఇటు చూడండి. వెనక్కి వెళ్తే వస్తుందమ్మా. బాగా అంటే ఇది మామూలు ఖైదీలుగా సామాన్లు ఏవో వేస్తున్నారు. ఇదొక ఫ్లోర్లో రూమ్, జైలు రూము. వీళ్ళేవో సామాన్లు పెట్టున్నారా. ఇదొక లైన్. చూద్దామండి. గార్డెన్ ప్లాన్ చేశారు జైలు బ్యాక్ సైడ్. ఇది జస్ట్ ఒక పార్ట్. ఇంకెందులో ఎన్ని పార్ట్లు పోయావు? 7 పార్ట్లు. కొన్ని పార్ట్లు పోయావట. ఆ పైకి వెళ్తే తెలుస్తుంది ఎన్ని పార్ట్లు ఉన్నాయి. ఇక్కడ ఏటో ఇది కూడా జైలు సంబంధించిందే. వాళ్ళన్ని బాధలు పడితే మనం ఇలా ప్రశాంతంగా ఉన్నాం కదా. కాలాపని సినిమా చూస్తాం మోహన్లాల్ గారిది. మొత్తం సినిమా దీని గురించి సినిమా ఇదే. హనుమాన్ గురించి ఒకసారి సిడి ఒకసారి సెల్ ఓపెన్ చేస్తే తెలిసిపోతుంది. ఇందులోనే తీసారు ఇటే మొత్తం ఇక్కడ కాలాపాడు. ఇది ఎటో అయితే మనకు తెలియదు. ఒక హాల్లో ఉంది. అలా తీస్తున్నాను. ఇందులో నుంచి తోసి 2 ఫ్లోర్లు మెట్లు ఎక్కుతున్నాము. ఇది ఫస్ట్ ఫ్లోర్. కింద ఫ్లోర్లో ఒక రూమ్ చూపించాను. ఇక్కడ సెకండ్ ఫ్లోర్ ఇంకో రూము. లేదు, బాగానే ఉన్నాయి రూమ్లు అయితే. మరి ఒక దాంట్లో ఒకరు గుంచేవారో ఇద్దరు గుంచేవారో మనకైతే తెలియదు. అంతా లెక్క. ఇది ఫ్లోర్. గ్రౌండ్ 1, 2. అది ఒప్పుకోదు. అది అస్సలు సమస్య లేదు. ఇది 6 లక్షలకి ఇప్పుడు ఏంటి రావట్లేదు బాబాయ్. ఇవి వుడెన్ మెట్లులా ఉన్నాయి. అవి రాతి మెట్లు, ఈ వుడెన్ మెట్లులా ఉన్నాయి బాబాయ్. ఈ మెట్లు చాలా ఎత్తుగా ఉన్నాయి.
తప్పింది. సైజు మెట్టు సైజు కూడా తగ్గిపోయాయి ఎక్కువ వాళ్ళు అయిపోవడం కాదు సైజు తగ్గిపోయా బాబాయ్. ఇంకా మీదకి వెళ్ళాలా మరి బాబాయ్ ఇక్కడి నుంచి 1 2 3 ఉన్నాయి 3 ఉన్నాయి 1 2 2 ఓ 7కి 3 మిగిలాయా? ఓకే జైలు 7కి 3 మిగిలాయి. సముద్రం వచ్చింది అయితే. ఓకే శాలరీ అయితే బాగానే ఉంది. 7కి 3 మిగిలాయి 4 పోయేవి. జైలు కొద్ది రోజులు పోతే ఇది ఉంటుందో ఉండదో కూడా డౌటే. అవి టీవీల్లో ఉన్నాయి. అదే హాస్పిటల్ చేసినట్టున్నారండి. ఈ జైలుదే హాస్పిటల్ చేస్తారో ఏటో అంతేలా ఉంది. ఇంకా పైకి ఇప్పటికే ఇంకా పైకి వెళ్తే కనిపిస్తుంది. ఇంకా మెట్లు ఉన్నాయి ఇంకా పైకి. లైట్లు 4 పోయేవి 3 మిగిలే. అంటే అండమాన్లో మన ఖైదీలు బాధల పడిన గుర్తుగా. ఓకే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.